ఒక్క విషయం క్లియర్ చేస్తా. గాంధీ, నెహ్రూ గొప్ప నాయకులే, మన దేశం కోసం ఎంతో చేశారు. కానీ వాళ్ళు కూడా మనుషులే, తప్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ తప్పులను అర్థం చేసుకోవడం వల్ల మనం మన చరిత్రను సరిగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి తప్పు, భారత విభజన అంటే 1947లో ఇండియా పాకిస్తాన్గా 2 దశలుగా విడిపోవడం. ఈ విభజన మన దేశ చరిత్రలో అతి పెద్ద ట్రాజెడీ. దాదాపు 10 నుండి 15 లక్షల మంది చనిపోయారు. 2 కోట్ల మంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. హిందూ ముస్లిం ఘర్షణలు దేశంలో శాశ్వత గాయంలా మిగిలాయి. ఈ రోజు కాశ్మీర్ సమస్య, ఇండియా పాకిస్తాన్ టెన్షన్ ఇవన్నీ అప్పటి విభజన నుంచే స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ విభజనకు గాంధీ, నెహ్రూ ఎలా రెస్పాన్సిబుల్? మొదట గాంధీ గురించి చెప్పుకుందాం. గాంధీ విభజనకు పూర్తిగా వ్యతిరేకం. నా శవం మీద నుంచి విభజన జరుగుతుంది అని అన్నాడు. కానీ 1946-47 నాటికి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నెహ్రూ, సర్దార్ వంటి వాళ్ళు విభజనకు ఒప్పుకున్నారు. గాంధీ ఈ నిర్ణయాన్ని ఆపలేకపోయాడు. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఆయన ప్రభావం తగ్గిపోయింది. ఇది గాంధీ బలహీనత అని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ విభజనను తొందరగా అంగీకరించాడని చాలా మంది అంటారు. ఎందుకంటే ఆయనకు తొందరగా అధికారం కావాలని, ప్రధానమంత్రి కావాలని ఆతృత ఉందని ఆరోపణలు ఉన్నాయి. 1946లో ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ ఏం చెప్పిందంటే, ఇండియాని విడగొట్టకుండా అందరూ కలిసి ఒక సమైక్య దేశంగా ఉండొచ్చు. అంటే హిందూ, ముస్లిం, సిక్కు అందరూ కలిసి ఒకే దేశంలో ఉండొచ్చు. కానీ వాళ్ళకి స్వయం పరిపాలన ఉంటుంది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే విభజన జరిగేది కాదు, లక్షల మంది చనిపోయే వాళ్ళే కాదు. కానీ ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకు? గాంధీ ఈ ప్లాన్ ని సరిగ్గా వివరించలేదు. కాంగ్రెస్ లో ఒక గందరగోళం సృష్టించాడు. నెహ్రూ కూడా ఈ ప్లాన్ ని సీరియస్ గా తీసుకోలేదు. దీనివల్ల ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా కోపంతో పాకిస్తాన్ డిమాండ్ ని గట్టిగా ముందుకు తీసుకెళ్లాడు. రిజల్ట్, ఇండియా విడిపోయింది, లక్షల మంది ప్రాణాలు పోయాయి, పాకిస్తాన్ అనే శాశ్వత శత్రువు దొరికాడు. ఇంకో కీలక విషయం, కాశ్మీర్ సమస్య. విభజన సమయంలో కాశ్మీర్ రాజా హరి సింగ్ ఇండియాలో చేరాలని నిర్ణయించాడు. కానీ నెహ్రూ ఈ ఇష్యూని యునైటెడ్ నేషన్స్ కి తీసుకెళ్లాడు. దీనివల్ల కాశ్మీర్ సమస్య ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఈ రోజు కూడా ఈ సమస్య సాల్వ్ కాలేదు. ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ కి ఇదే కారణం. నెహ్రూ ఈ ఇష్యూని డైరెక్ట్ గా డీల్ చేసి ఉంటే ఈ సమస్య రాకపోయేదని చాలా మంది అంటారు. రెండో తప్పు, నెహ్రూ సోషలిజం. స్వాతంత్రం వచ్చాక నెహ్రూ ఇండియాని ఒక సోషలిస్ట్ దేశంగా మార్చాలని అనుకున్నాడు. ఆయన సోవియట్ యూనియన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. దీనిలో ఏం జరిగిందంటే, ప్రభుత్వం అన్ని ఇండస్ట్రీలను కంట్రోల్ చేసింది, ప్రైవేట్ కంపెనీలకు ఛాన్స్ ఇవ్వలేదు. దీన్నే మిశ్రమ ఆర్థిక విధానం అన్నాడు. కానీ ఇది ఇండియాకు సూట్ కాలేదు. ఇంకో పెద్ద తప్పు, కంపెనీ స్టార్ట్ చేయాలంటే, ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ తీసుకోవడానికి రిశ్వత్ ఇవ్వాలి, అధికారులకు లంచాలు చెల్లించాలి. దీనివల్ల అవినీతి బాగా పెరిగింది, బిజినెస్లు గ్రో కాలేదు. ఇండియన్ కంపెనీలు విదేశీ కంపెనీలతో పోటీ పడలేకపోయాయి, విదేశీ ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఫలితం ఏంటి? ఇండియా ఆర్థికంగా బాగా వెనక్కి వెళ్ళింది. 1950 నుంచి 1991 వరకు మన దేశ గ్రోత్ రేట్ కేవలం 2 నుండి 3% మాత్రమే. దీన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అన్నారు. అంటే ఒక జోక్ లాంటి గ్రోత్. అదే టైంలో జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాలు సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అయ్యాయి. నెహ్రూ సోషలిజం వల్ల ఇండియా దాదాపు 40 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఇంకో షాకింగ్ తప్పు, 1962లో చైనాతో యుద్ధం. నెహ్రూ ఇండియా సైన్యాన్ని సరిగ్గా రెడీ చేయలేదు. ఆయన చైనాని మన స్నేహితుడు అని అనుకున్నాడు. హిందీ చీనీ బాయ్ బాయ్ అని స్లోగన్స్ కూడా ఇచ్చాడు. కానీ చైనా మనల్ని బ్యాక్ స్టాప్ చేసింది. అక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని నెహ్రూ అక్కడ గడ్డిపోచ కూడా పెరగదు అని విస్మరించాడు. రిజల్ట్, చైనా 40,000 చదరపు కిలోమీటర్ల ఇండియన్ భూమిని కొట్టేసింది. ఈ ఓటమి ఇండియా గౌరవాన్ని బాగా దెబ్బతీసింది. ఈ భూమి ఇప్పటికీ చైనా దగ్గరే ఉంది. ఈ సోషలిజం, చైనా యుద్ధం వల్ల ఇండియా ఆర్థికంగా, సైనికంగా వీక్ అయింది. నెహ్రూ మరో రూట్ లో వెళ్లి ఉంటే ఇండియా చాలా ముందుకు వెళ్లేదని చాలా మంది అంటారు. మూడో తప్పు, గాంధీ వ్యక్తిగత రాజకీయ నిర్ణయాలు. గాంధీని మనం మహాత్మాగా చూస్తాం. ఆయన అహింస, సత్యాగ్రహం మనకు స్వాతంత్రం తెచ్చాయి. కానీ ఆయన కొన్ని చేసిన పనులు ఆ రోజుల్లోనే వివాదాస్పదం. ఈ రోజు చూస్తే షాకింగ్ గా ఉంటాయి. మొదట గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాలు. గాంధీ తన పవిత్రత అంటే బ్రహ్మచర్యాన్ని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని స్ట్రేంజ్ ప్రయోగాలు చేశాడు. ఆయన యువతులతో, కొన్నిసార్లు తన మనవరాళ్లతో కూడా బట్టలు లేకుండా ఒకే మంచంపై
నిద్రించేవాడు. ఇది ఆయన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పిన ఆ రోజుల్లోనే చాలా మంది దీన్ని ఒప్పుకోలేదు. ఈ రోజు చూస్తే ఇది బాగా వివాదాస్పదం. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు నీతిపరంగా సరికాదని చాలా మంది అంటారు. ఇప్పుడు రాజకీయ తప్పులు. 1942లో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేశాడు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేయమని డిమాండ్ చేశాడు. ఈ ఉద్యమం సూపర్ ఐడియా, కానీ దీనికి సరైన ప్లాన్ లేదు. గాంధీ బ్రిటిష్ వాళ్ళను రెచ్చగొట్టాడు, కానీ తర్వాత ఏం చేయాలో స్ట్రాటజీ లేదు. రిజల్ట్, బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఉద్యమం ఫెయిల్ అయింది. ఈ తప్పు వల్ల స్వాతంత్ర్య ఉద్యమం బాగా వీక్ అయింది. బ్రిటిష్ వాళ్ళు మరింత గట్టిగా అణచివేశారు. ఇంకో వివాదాస్పద విషయం, గాంధీని కొందరు ముస్లిం అనుకూల నాయకుడిగా చూశారు. 1919 నుండి 22 మధ్య ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీ సపోర్ట్ చేశాడు. ఈ ఉద్యమం ముస్లిం సమాజం కోసం టర్కీలో ఖలీఫా పదవిని కాపాడటానికి జరిగింది. గాంధీ దీన్ని సపోర్ట్ చేయడం వల్ల హిందూ ముస్లిం ఐక్యత వస్తుందని అనుకున్నాడు. కానీ ఈ ఉద్యమం ఫెయిల్ అయింది. హిందూ సమాజంలో కొంత అసంతృప్తి పెరిగింది. విభజన సమయంలో కూడా గాంధీ ముస్లిం లీగ్ తో ఎక్కువ డీల్ చేశాడని, హిందూ ఇంట్రెస్ట్ ని విస్మరించాడని విమర్శలు ఉన్నాయి. ఈ అపార్థం వల్లే నాథూరాం గాడ్సే గాంధీని 1948లో హత్య చేశాడని కొందరు చెప్తారు. 4వ తప్పు, నెహ్రూ రాజకీయ నిర్ణయాలు. స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కాంగ్రెస్ పార్టీని ఒక ఆధిపత్య పార్టీగా మార్చాడు. ఇతర గొప్ప స్వాతంత్ర సమర యోధులైన సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్లను సైడ్ లైన్ చేశాడు. సర్దార్ పటేల్ గురించి చెప్పుకుందాం. పటేల్ ఒక స్ట్రాంగ్ లీడర్. ఆయన 1947లో ఇండియాలోని 560 రాజ్యాలను ఒకటిగా చేసి ఒక యూనిఫైడ్ ఇండియాని సృష్టించాడు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు పటేల్ ని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నారు. కానీ గాంధీ నెహ్రూని సపోర్ట్ చేశాడు. దీనివల్ల పటేల్ సైడ్ లైన్ అయ్యాడు. పటేల్ ప్రధానిగా ఉంటే ఇండియా ఆర్థికంగా, సైనికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండేదని చాలా మంది అంటారు. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలంటే, బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీ, నెహ్రూ ఆయనను సపోర్ట్ చేయలేదు. బోస్ బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసి స్వాతంత్ర్యం తేవాలని అనుకున్నాడు. కానీ గాంధీ అహింసని ఫాలో చేయము అన్నాడు. దీనివల్ల బోస్ కాంగ్రెస్ ని వదిలేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేశాడు. బోస్ కి సపోర్ట్ ఇచ్చి ఉంటే స్వాతంత్ర్య ఉద్యమం వేరే రూట్ లో వెళ్లేదని కొందరు అంటారు. ఇంకో పెద్ద తప్పు, నెహ్రూ తన ఫ్యామిలీని, అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీని రాజకీయంగా ప్రమోట్ చేశాడు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇలా ఒక ఫ్యామిలీ రాజకీయాలను డామినేట్ చేసింది. దీన్నే డైనస్టీ పాలిటిక్స్ అంటారు. ఇది ఇండియన్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శలు ఉన్నాయి. ఈ డైనస్టీ పాలిటిక్స్ కి నెహ్రూ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, గాంధీ, నెహ్రూ మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నాయకులు, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇండియాకి భారీ నష్టం జరిగింది. విభజన వల్ల లక్షల మంది చనిపోయారు. నెహ్రూ సోషలిజం వల్ల ఇండియా ఆర్థికంగా వెనక్కి వెళ్ళింది. గాంధీ వ్యక్తిగత రాజకీయ నిర్ణయాలు వివాదాస్పదంగా అయ్యాయి. నెహ్రూ రాజకీయ తప్పుల వల్ల డైనస్టీ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. ఈ విషయాలు స్కూళ్లలో చెప్పరు, ఎందుకంటే ఇవి వివాదాస్పదంగా కాంగ్రెస్ ఇమేజ్ ని దెబ్బతీస్తాయి. కానీ మనం ఈ సత్యాలను తెలుసుకోవాలి. చరిత్ర అంటే గొప్పతనం మాత్రమే కాదు, తప్పుల నుంచి లెసన్స్ నేర్చుకోవడం కూడా. ఈ వీడియో నీకు నచ్చిందా? నీ ఒపీనియన్ కామెంట్ లో రాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ఇంకా వీడియోలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.